ఏరా ఎక్కడరా? అడుగో బాబు, అడ్డు దగ్గర ఉన్నాడు. ఏరయ్యా? అయితే రాత్రి తెల్లారులు అడ్డి దగ్గర కాపలా ఉన్నాం అనమాట. సర్లే, ఇంటికి వెళ్ళి ఆనందిండ్రా. పిల్లోని ఈడికే పోదేమన్నానయ్యా. ఎందుకని? దిగోశాల రైతులంతా ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు. ఏం గొడవ జరుగుతుందో ఏందో అని. వాళ్ళ ముఖం వాళ్ళేం చేస్తారులే. నేను ఇక్కడ ఉంటా గానీ నువ్వు వెళ్ళి ఆనందిండ్రా పో. సర్లే. అడుగో వచ్చాడు జగన్నాథ్. అదే ఐసా పైసా నేర్చుకుందాం. వదినాయా? పొద్దున్నే తినేసాను. అయితే మళ్ళీ మొత్తింది కనుకోక. ఏం జగన్నాథం బాబు, చాలకి నీళ్ళకి మేము చూస్తుంటే కాలువ కట్టి వేస్తావా? ఎంత మోతుబర్లు అయితే మాత్రం ఇంత అన్నాయవా? సాయంకాలం విడిచిపెడతాం లేవయ్యా. ఆహా, నువ్వు విడిచిపెట్టేదాకా గుడ్లు అప్పు చెప్పి చూస్తూ ఊరుకుంటావా? ఏం చేస్తావే? ఏం చేస్తావా? నరకండి అట్టి. చిట్టి బాబు మీ అమ్మ వీరయ్య మా అన్న వీరయ్య చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయాడా? అవునమ్మా, నీటి తగాదాల్లో కామందరు కాపాడపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఊరుకోమ్మ, పిల్లల ముఖం చూసేనా నువ్వు గుండె రాయి చేసుకోవాలి. నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు చెప్పు. మా వదిన ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు బాబు. అవునమ్మా, భగవంతుడా ఇల్లాలకి చాలా అన్యాయం చేశాడు. ఆ దెబ్బలు నాకు తగిలి నేను పోయిన. బాబు అంత మాట అనకండి బాబు. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మిమ్మల్ని కాపాడాడు. నన్ను కాపాడి తను బలైపోయాడు. వేరే నాకు పాలేరు కాదు మహంకాళి, తమ్ముళ్ళండి. చూడమ్మా, నీకు పిల్లలకు ఏం భయం లేదు. మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. పిల్లలకు చదువులు నేను చెప్పిస్తానమ్మా. బాబు పెద్ద కర్మ అయిపోగానే వీళ్ళని మా ఊరు తీసుకెళ్ళిపోతాను. నా దగ్గరే పడి ఉంటారు. అలాగే మహంకాళి, ఇది ఈ డబ్బు నీ దగ్గర పెట్టు. ఖర్చులకి వాటికి అవసరం వస్తుంది. ఆవిడ కాస్త ధైర్యం చెప్పమ్మా. అలాగే అయ్యగారు, పెద్దయ్య గారు వస్తున్నారండి. ఏమిటన్నయ్య అనుకోకుండా వచ్చావు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే అక్కడ చూస్తూ కూర్చోమంటావా? కరణం గారు కోర్టు దగ్గర కనిపించి చెప్పారు, మన కుప్పలు ఎవరు తగలబెట్టేట్టుగా. అవునన్నయ్య, మొన్న కూనే కేసులో నువ్వు గట్టిగా వాదించి వాళ్ళకి శిక్షలు వేయించావు కదా, అప్పటి నుంచి వాళ్ళు మన మీద కక్ష కట్టారు. చచ్చ ఈ పల్లెటూళ్ళు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. పార్టీలు, కక్షలు, కూనీలు. తమ్ముడు, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణం పట్నం వచ్చాయి. ఎలాగన్నయ్య, ఇక్కడ ఈ భూమి పుట్ర అమ్మేద్దాం, ఆ డబ్బు బిజినెస్ లో పెడదాం. నీ బిడ్డ చంద్రం తల్లి లేనివాడు, అందరం కలిసే ఉండొచ్చు. దండాలు బాబు, దండాలు. రామ్మారా. పాపం నీ భర్త అన్యాయంగా చచ్చిపోయాడు. చిత్తం బాబు, అమ్మాయి దూరం అలా ముంచుకొచ్చే. నీ బిడ్డలకు తప్పకుండా సహాయం చేస్తాను. అన్నయ్య, ఆమె ఎవరనుకుంటున్నావు? ఎవరు? వేరే చెల్లెలు. ఓహో, వీరయ్య చెల్లెలా? భార్య అనుకున్నానే. నేనే రమ్మని కబురు చేశాను అన్నయ్య. ఎందుకు? వేరే కుటుంబానికి మనం ఏదన్నా సాయం చేయాలి. అవునవును, చేయాల్సిందే. ఆ పిల్లల పేరు ఒక 5 ఎకరాల పొలం రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నయ్య. పొలమా? మగ దిక్కులేనాడు, మేమెట్టా వ్యవసాయం చేసుకోగలం బాబు? అవునవును, అది ఆలోచించాల్సిన విషయమే. ఆ ఇచ్చేది ఏదో సొమ్ము రూపంలో ఇస్తే వడ్డీలకు తిప్పుతూ అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకుంటాం బాబు గారు. ఏ అన్నయ్య, ఎలా చేద్దామంటావు? ప్రస్తుతం వాళ్ళ పోషణకు 10,000 రొక్కం ఇద్దాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లిళ్ళు మనమే చూసుకుందాం. అలాగే. ఏమమ్మా, మీ వదిన తీసుకురాలే? ఎలా వస్తుంది బాబు గారు? నిండు చూలాలు, పైగా పుట్టెడు దుఃఖంలో మునిగుంది. అవును, ఆ మాట నిజమే. చూడమ్మా, నువ్వు తప్ప వేరెవరూ దిక్కులేరా కుటుంబానికి. ఇక వాళ్ళ మంచి చెడ్డలు నువ్వే చూడాలి. చిత్తం బాబు గారు.
నా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటానండి. ఇదిగో అన్నయ్య. ఇదిగో ఈ డబ్బు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. చెప్పమ్మా. వెళ్ళొస్తాను బాబుగారు. వస్తాను. వదినా, ఇంత దూరం నుంచి అంత దూరం పోతే 100 రూపాయలు ఇచ్చి పంపాడా జగన్నాథం గారు. ఇంతకు నుంచి అమ్మ ఏడుస్తుంది అత్తయ్య. ఏమ్మా? ఇప్పుడు ఎవరు కూడు కూడా లేదే. ఎందుకన్నా మంచిది, ఆసుపత్రికి పోదాం పద. రే సూర్యం, నువ్వు వెళ్ళో జతలు పండిస్తా. త్వరగా పరిగెట్టు. అమ్మా ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? అయ్యో ఇదే విడ్డోరమే తల్లి, ఒక కళ్ళు మాట్లాడరు. అమ్మా మా వదిలికి ఎలా ఉందమ్మా? కాన్పు జరగడం కష్టంగా ఉందండి. ఏమిటోనమ్మా. అమ్మాయ ప్రసవించింది. బాబు ఆడా మొగ? ఆడబిడ్డే. తల్లి బిడ్డ బాగున్నారు బాబు? బిడ్డ బాగానే ఉంది కానీ బాబు తల్లి చనిపోయింది. ఈ మందు మరో వారం వాడండి. చూడమ్మా, ఆ శవాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అయ్యో వదినా, ఎంత పని చేసావు వదినా. ఈ పాప ఇష్టపడి ఇంటికి అలా తీసుకెళ్ళరు వదినా. ఏమ్మా ఓసారి ఇలా వస్తారా? ఊరుకో అమ్మా ఊరుకో. ఆ చనిపోయినాడు నీకేమవుతుంది? మా 20 ఏళ్ళ పెళ్ళామమ్మా. యజమాని కాపాడమని మా అన్న ప్రాణాలు తీసుకున్నాడు. ఈ బిడ్డను కానీ మా వదిలిపోయింది. అమ్మా ఆ బిడ్డ మీకంత భారంగా ఉంటే మాకు ఇచ్చేయండి అమ్మా. అవునమ్మా, బిడ్డ లేనివాడు. మీరు ఆ బిడ్డనిస్తే మేము పెంచుకుంటాం. బిడ్డ మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ కర్మకారుల చేతిలో చిల్లి కావలేదు. ఎవరిస్తారు చెప్పమ్మా? ఓ పని చేయండి అమ్మా, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఇవి తీసుకుని ఆ పనులు పూర్తి చేయండి. ఆ బిడ్డను మాకు ఇచ్చేయండి. బిడ్డ పాప లేని వాళ్ళు ఉంటున్నారు. మిమ్మల్ని కాదండానికి నాకు నోరు రావడం లేదు. ఆ పచ్చుకుంటుంది మీకు అప్పచెబుతాను. ఎలా పెంచుకుంటావో ఏమో. మా ప్రాణంతో సమానంగా చూసుకుంటావమ్మా. బాబు పరువుగా దాన్ని ఈ సంగతి ఎక్కడ కూడా తెలియదు. ఆ బిడ్డ మా కన్న బిడ్డే అంట. సరేనా? సరే బాబు. పుట్టిన బిడ్డ పోతే పోయింది. మా వదిన ఎలా తప్పుతుంది అనుకున్నాను. మా ఐదారు దేవుడు ఇద్దరిని ఎత్తుకుపోయాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలు చూస్తుంటే కడుపు దొరుకుపోతోంది. ఆ కావంత కోసం మా అన్నయ్య చచ్చిపోయాడా? ఈ పిల్లలకి ఏమన్నా ఇవ్వండి అని అడిగితే మీ అన్నయ్యని మా కోసం ఎవరు సావమన్నారని అడిగారు. వీళ్ళ ఉసురు వాళ్ళకి తగలకట్టా పోతుందా? ఏం చేస్తాను? నా బిడ్డతో పాటే కలో గంజ పోసి పెంచుకుంటాను. నా బాబాయ్ కాదు, నా తండ్రి కాదు. బాగా చదువుతున్నాను. ఇంత డబ్బులు ఇస్తాను. ఏమే పొద్దున్న నుంచి నేను ఇంకా ఊరతో పూర్తి కాదనమాట. నువ్వెక్కడవే? బడికి వెళ్తున్నాను అత్తయ్య. బడికి వెళ్తావే? బడికి పాపా ఆ గేదెలు పో. నేను చదువుకోవాలి. రే నీ బాబు చదివాడా, నీ తాత చదివాడా? ఎక్కడెక్కడ పాలే పని చేసి బతకాలని చదువుకుంటాడు. చదువు ఆ గేదెలు పో. నేను గేదెలు చదువుకుంటా. ఎందుకమ్మా రోజు ఆ బిడ్డలు అలా కొట్టి చంపుతావు? చాలా చెప్పొచ్చు. మోసేవాడికి మాకు దొరుకుతుందని బరువు బాధ్యత నీకెంత చూసేవాడికి. గౌరా సూరిగా గొడ్లను కాస్తేనే ఇంటికి రానిచ్చేది, లేకపోతే మిమ్మల్ని పస్తులు పెట్టి చంపుతాను. నువ్వు పర్వాలే పాల పంపుతాను. అన్నయ్య ఊరతో పూర్తి కాదనమాట. నువ్వెక్కడవే? బడికి వెళ్తున్నాను అత్తయ్య. బడికి వెళ్తావే? బడికి పాపా ఆ గేదెలు పో. నేను చదువుకోవాలి. రే నీ బాబు చదివాడా, నీ తాత చదివాడా? ఎక్కడెక్కడ పాలే పని చేసి బతకాలని చదువుకుంటాడు. చదువు ఆ గేదెలు పో. నేను గేదెలు చదువుకుంటా. మనకాలమ్మా ఎందుకమ్మా రోజు ఆ బిడ్డలు అలా కొట్టి చంపుతావు? చాలా చెప్పొచ్చు. మోసేవాడికి మాకు దొరుకుతుందని బరువు బాధ్యత నీకెంత చూసేవాడికి. గౌరా సూరిగా గొడ్లను కాస్తేనే ఇంటికి రానిచ్చేది, లేకపోతే మిమ్మల్ని పస్తులు పెట్టి చంపుతాను. నువ్వు పర్వాలే పాల పంపుతాను.
చెల్లె తాత మేము నీతో వచ్చేద్దాం తాత. ఎక్కడికి బాబు? పట్టణానికి. అక్కడ ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు తాత. ఇక్కడ ఉంటే మమ్మల్ని అత్తి చంపేస్తుంది తాత. ఊరుకో బాబు ఊరుకో. సరేలే రండి. ఏం తాత వచ్చేసావు? పాలు వచ్చా తీసుకెళ్ళండి. నమస్కారం. తాత పిల్లలిద్దరూ నీ మనవడు మనవరాలా? కాదు బాబు, దిక్కులేని పక్షులు. చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోయారు. తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు. బాబు తమరు ఏదన్నా పని చూపిస్తే బ్రతికిపోతారు. పాపం మరీ చిన్న పిల్లలే. అబ్బాయి నీ పేరేమిటి? సూర్యవండి. మా చెల్లాయి పేరు సీత. నువ్వు ఏం పని చేయగలవు? మీరేం చేయమంటే అది చేస్తానండి. అయితే కప్పులు ప్లేట్లు కడగలవా? ఓ శుభ్రంగా కడిగి చూపించమంటావా? మెరికి లాంటి కుర్రాడు. తాత ఫోన్లో ఇక్కడే ఉండి పని చూసుకుంటారులే, నువ్వు వెళ్ళు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు. బాబు ఇక్కడ జాగ్రత్తగా పని చేసుకుని ఉంటారు కదా. సూర్యం నువ్వు చదువుకోవడంతో పాటు చెల్లికి కూడా చదువు చెప్తున్నావు అనమాట. టిఫిన్ తీసుకురా. సూర్యం టిఫిన్ తినకుండా చదివేమిట్రా? ముందు టిఫిన్ తిని తర్వాత చదువుకోండి. ఇంకేం కాఫీ.